బతుకమ్మ దసరా పండుగల కోసం సిటీ నుంచి సొంతూలకు బయలుదేరిన వారితో సికింద్రాబాద్లోని జేబీఎస్ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. వివిధ జిల్లాలకు వెళ్లేందుకు వందలాది మంది బస్టాండ్కు తరలి వస్తున్నారు. బస్టాండ్ ప్రాంగణంలో అన్ని బస్సులు ప్రయాణికులతో నిండిపోయాయి. నగరంలో కంటిన్యూగా కురుస్తున్న ముసురులోనే జనం పల్లెబాట పట్టారు. ఎంజీబీఎస్, దిల్సుఖ్ నగర్ బస్టాండ్లలో రద్దీ నెలకొంది. ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు రెగ్యులర్ బస్సులతో పాటు స్పెషల్ సర్వీసులను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, జేబీఎస్ లో రద్దీ ఎలా ఉంది? శ్రవంతి, దసరా పండుగ అదేవిధంగా సద్దుల బతుకమ్మ సంబంధించి అయితే ఇటు బస్టాండ్లలో క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి జేబీఎస్ బస్టాండ్లో అయితే ఉన్నాం. జేబీఎస్ బస్టాండ్లో నుంచి అయితే ప్రయాణికులందరూ కూడా వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకైతే ఇటు భారీగా తరలి వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే మనం చూడవచ్చు, రేపే సద్దుల బతుకమ్మ పండుగ కావడంతో ఇటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయమైనటువంటి బతుకమ్మ పండుగకైతే ప్రజలందరూ కూడా వెళ్లేందుకు ఇక్కడ అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే ఇప్పటికే వచ్చినటువంటి ప్రజలకు అనుగుణంగా అయితే ఇక్కడ బస్సులను అయితే ఆర్టీసీ అధికారులు అందుబాటులో ఉంచడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తున్నాం, హైదరాబాద్లోని అన్ని బస్టాండ్లు ఇటు జేబీఎస్తో పాటు ఎంజీబీఎస్, అదేవిధంగా ఇప్పటికే ఎల్బీ నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాలలో కూడా ఇటు బస్సులను అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు పండుగ రద్దీ నేపథ్యంలో అయితే ఇటు వచ్చే నెల 5వ తారీఖు వరకు కూడా బస్సులను అందుబాటులో ఉంచేందుకు స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రజల సౌకర్యార్థంగా అయితే ఇప్పటికే టీజీఎస్ఆర్టీసీ అయితే మనం చూడవచ్చు 7,754 ప్రత్యేక బస్సులను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అంతేకాకుండా మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఒక జేబీఎస్ బస్ స్టాప్ నుంచి కూడా ప్రత్యేకంగా బస్సులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ బస్సులను కూడా ఎప్పటికప్పుడు మనం చూడవచ్చు, బస్సులను వచ్చేటువంటి ప్రజలందరూ కూడా బస్సులు ఎక్కి వారి గమ్యస్థానానికి వెళ్లేందుకైతే ఇక్కడ స్థానికంగా డిపో మేనేజర్ స్థాయి నుంచి ఇటు ఆర్ఎం వరకు అందరూ కూడా ఉండి ప్రత్యేకంగా బస్సులను అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే వచ్చేటువంటి ప్రయాణికులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన వారి యొక్క గమ్యస్థానాలు చేరుకునేందుకైతే ఇక్కడ ఆర్టీసీతో పాటు సంబంధించినటువంటి ఇటు పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ అందుబాటులో ఉండే. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఆర్టీసీ బస్టాండ్ల సమీపంలో అయితే చాలా రద్దీ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇటు రిజర్వేషన్స్కి సంబంధించి కూడా మనం చూడవచ్చు, ఈసారి ప్రత్యేకంగా 3,000 బస్సుల వరకు కూడా రిజర్వేషన్ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తుగానే రిజర్వేషన్ చేసుకుని అనంతరం వారి గమ్యస్థానాలు చేరుకునేందుకైతే ప్రత్యేకంగా ఆర్టీసీ అయితే ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రధానంగా చూస్తే ఈ నెల 20వ తేదీ నుంచి ఇటు దసరా పండుగ 2వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు నిర్ణయం తీసుకున్నటువంటి ఆర్టీసీ అయితే ఈ బస్సులను వచ్చే నెల 5వ తారీఖు వరకు కూడా, ఎందుకంటే ఇటు పండుగలకు ఇళ్లకు వెళ్ళినటువంటి ప్రజలందరూ కూడా తిరిగి మళ్ళా గమ్యస్థానం నుంచి అయితే ఇటు హైదరాబాద్ చేరుకునే విధంగా కూడా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రస్తుతం మనం జేబీఎస్ బస్టాండ్లో ఉన్నాం. జేబీఎస్ బస్టాండ్లో ఇక్కడ బస్సులకు సంబంధించినటువంటి ఏర్పాట్ల గురించి మనతో మాట్లాడడానికి జేబీఎస్ బస్ స్టాప్ డిపో మేనేజర్ నన్ను మాట్లాడి, సార్ చెప్పండి, అసలు ఎన్ని బస్సులు నడుస్తున్నాయి, ప్రత్యేక బస్సులు ఎన్ని ఉన్నాయి, అంతేకాకుండా జేబీఎస్ నుంచి ఏ ప్రాంతాలకు బస్సులు నడుస్తున్నాయి? సార్, జేబీఎస్ నుంచి ఇక్కడ నుంచి ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ రీజియన్కి బస్సెస్ నడుస్తాయి. రెగ్యులర్గా జేబీఎస్ నుంచి 1450 బస్సెస్ నడుస్తాయి. ఈ పండుగ సందర్భంగా ఈ 1450 కాకుండా 2,400 బస్సులు ఎక్స్ట్రా ఆపరేట్ చేస్తున్నాము. నిన్న ఒకరోజు అంటే యాక్చువల్గా 27th నుంచి ట్రాఫిక్ స్టార్ట్ అయింది, అంటే నిన్న నుంచి ట్రాఫిక్ స్టార్ట్ అయింది. నిన్న ఒకరోజే ఇక్కడ నుంచి 1450 కాకుండా 576 ఎక్స్ట్రా బస్సెస్ ఆపరేట్ చేశాం. అంతేకాకుండా సార్, రేపు సద్దుల బతుకమ్మ ఉంది కదా, క్రౌడ్ ఏ విధంగా ఉంది, అంతేకాకుండా బస్సులను ఏ విధంగా, ఎందుకంటే వేలాది బస్సులు వచ్చి వెళ్తున్న క్రమంలో కొంత ట్రాఫిక్ జామ్ కూడా ఏ విధంగా అధిగమిస్తూ ఉన్నారు, ప్రజలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుంది? సార్, ఈ పండుగ సందర్భంగా ఏంటంటే కరీంనగర్ సెక్టర్ నుంచి కానీ, ఆదిలాబాద్ సెక్టర్ నుంచి కానీ, గోదావరి కని కానీ, మంచిర్యాల, మెదక్ నుంచి ఆ డిపోస్ నుంచి డిప్యూటీ ఆర్ఎం ర్యాంక్ వాళ్ళు, డిఎంస్ వాళ్ళ టీమ్స్ అందరూ కూడా ఇక్కడ స్టేషన్ అయి ఉన్నారు. ఆర్ఎం కరీంనగర్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. అన్ని డిపోల నుంచి ట్రాఫిక్ని బట్టి ఎక్స్ట్రా బస్సెస్ పూల్ చేస్తున్నాము. ఒకవేళ డిస్ట్రిక్ట్ నుంచి సరిపోకపోతే సిటీ బస్సులు కూడా ఇమీడియట్గా పూల్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అంటే సార్, మామూలుగా మహిళలకు ఉచిత బస్సు అనేది కొనసాగుతూ ఉంది కదా, ఉచిత బస్సుతో పాటు ప్రత్యేక బస్సులుగా ఏ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు, ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి సార్? ఇప్పుడు మహాలక్ష్మి సందర్భంగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మనకి మహాలక్ష్మి ఉచిత ఫ్రీ ఉంది కాబట్టి పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సెస్ ఎక్స్ట్రా ప్లాన్ చేస్తున్నాము. ఓన్లీ కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్ సెక్టర్లో మాత్రం సూపర్ లగ్జరీ అండ్ ఏసీ బస్సెస్ కూడా ఎక్స్ట్రా ప్లాన్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈసారి ఆర్టీసీ ప్రత్యేకంగా దసరా పండుగకు ప్రత్యేక ఆఫర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే జనాలను ఆకర్షించడంతో పాటు వారికి ఇటు ప్రత్యేక బహుమతులు కూడా ఏర్పాటు చేసింది. వాటికి సంబంధించిన వివరాలు? ఓకే, ఈసారి కూడా ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి దసరా పండుగలో ప్రయాణం చేసే వాళ్ళకి డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసే ప్రయాణికులు
వాళ్ళు గమ్యస్థానం చేరుకున్న తర్వాత వాళ్ళ టికెట్ తీసుకున్న దాని మీద వెనక వాళ్ళ పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్ రాసి ఆ బస్ స్టేషన్లో ఉన్న లక్కీ డ్రా బాక్స్లో కనుక వాళ్ళు ప్లే చేస్తే జిల్లా వారీగా మొదటి 3 బహుమతులు ఇస్తున్నాము. అంటే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ అయితే 25,000, సెకండ్ ప్రైజ్ 15,000, మూడో ప్రైజ్ 10,000 లాగా మనం చేస్తున్నాము. అంటే జనాలు వేరే ప్రైవేట్ బస్సులో కాకుండా ఆర్టీసీ బస్సులో మళ్లింపు చేయడానికి ఈ లక్కీ డ్రా స్కీమ్ కూడా లాస్ట్ ఇయర్ నుంచి మేము వర్తింపజేస్తున్నాం. సార్, ప్రధానంగా చూస్తే జేబీఎస్ అనేది పెద్ద బస్ స్టాప్. సో ఇక్కడ నుంచి ఏ జిల్లాలకు బస్సులు వెళ్తున్నాయి? సో ఆ జిల్లాలకు వెళ్ళేటువంటి ప్రజలకు మీరు ఏం చెప్తారు బస్సెస్ అవైలబిలిటీకి సంబంధించి? ఇక్కడ నుంచి ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకి బస్సెస్ బాగా వెళ్తాయి. ఎవరీ 2 మినిట్స్కి ఒక బస్సు కరీంనగర్కి, ఎవరీ 5 మినిట్స్ ఒక బస్సు నిజామాబాద్కి, ఎవరీ 15 నిమిషాలకి గోదావరికని, మంచిర్యాల సెక్టర్కి బస్సెస్ వెళ్తాయి. అవి కాకుండా అంటే రెగ్యులర్గా నడిచే బస్సులు కాకుండా ఎవరీ రీజియన్ నుంచి 200 బస్సులు ఎక్స్ట్రా బస్సెస్ పూల్ చేశాము. ఎటువంటి ఇబ్బంది లేదు. బస్సులో వచ్చే ప్రతి ప్రయాణికుని వాళ్ళ గమ్యస్థానం చేర్చడానికి అన్ని బస్సెస్ పూల్ చేసి ఉన్నాయి. ఆ బస్సు సరిపోకపోతే పక్కనే ఉన్న సిటీ బస్సులు కూడా ఒక 100 బస్సులు పూల్ చేసి పార్కింగ్లో ఉన్నాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీరు హ్యాపీగా రండి. మిమ్మల్ని క్షేమంగా మీ గమ్యస్థానాలు చేర్చే బాధ్యత ఆర్టీసీ తీసుకుంటుంది. సో మొత్తంగా ఇది పరిస్థితి. హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని బస్ స్టాండ్ల వద్ద కూడా ఇటు ప్రజలకు కావాల్సినటువంటి విధంగా అయితే బస్సులన్నీ మనం సార్ ప్లాట్ఫామ్స్ అన్ని గమనిద్దాం. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి అయితే మనం సుదీర్ఘంగా 13 ప్లాట్ఫామ్లు అయితే జేబీఎఫ్స్లో ఉన్నాయి. 13 ప్లాట్ఫామ్లో కూడా ప్రతి ప్లాట్ఫామ్లో కూడా బస్సులతో పాటు అదనపు బస్సులు కూడా వెంటనే మనకు అందుబాటులో అయితే అధికారులు ఉంచడం జరిగింది. ప్రధానంగా ఈ జేబీఎస్ బస్ స్టాండ్ నుంచి అయితే ఇటు సిద్దిపేట, గోదావరికని, నిజామాబాద్, ఆదిలాబాదు, అదేవిధంగా మంచిర్యాల, కరీంనగర్ తదితర జిల్లాలకైతే రెగ్యులర్గా ఇటు ఫ్లోటింగ్ అనేది కొంత ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో అయితే ఇటు బస్సులను అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా ప్రతి బస్ పైన కూడా దసరాకు సంబంధించినటువంటి స్పెషల్ బస్సుల పైన దసరా స్పెషల్ బస్సులు అంటూ కూడా వారు ప్రత్యేకంగా స్టిక్కర్స్ను కూడా అడ్డేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు, మహాలక్ష్మి పథకం కింద ఇస్తున్నటువంటి ఉచిత బస్సును కూడా కంటిన్యూ చేయడంతో పాటు ఓన్లీ స్పెషల్ బస్సులలో మాత్రమే ఇటు ఛార్జీలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా అన్ని ప్రాంతాలకు కూడా ఇటు స్పెషల్ బస్సులతో పాటు నార్మల్ బస్సులు వచ్చినటువంటి ప్రయాణికులకు కావాల్సిన విధంగా అయితే అన్ని రకాల ఏర్పాట్లను ఇక్కడ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇది తెలంగాణలోనే అతిపెద్ద పండుగగా చెప్పవచ్చు. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించి వారం రోజులైంది. అంతేకాకుండా మరొక 5 రోజుల పాటు కూడా పండుగకు సమయం అయితే ఉంది. పండుగకు వెళ్ళడము, రావడము, ఈ మొత్తం ఫోటింగ్ రద్దీ అంతా కూడా దృష్టిలో ఉంచుకొని అయితే ఇటు టీజీఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ బస్సులతో పాటు అంతేకాకుండా అవసరాన్ని బట్టి అయితే వెంటనే ఇటు బస్సులను వెంటనే ప్రొక్యూర్ చేసుకోవడానికి అందుబాటులో ప్రతి డిపో వద్ద కూడా సుమారు 100 నుంచి 200 బస్సులను కూడా అందుబాటులో ఉంచినట్లయితే మనతో జేబీఎస్ డిపో మేనేజర్ చెప్పడం జరిగింది. సో ప్రజలందరికీ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అయితే ఇటు బస్సులను అందుబాటులో ఉంచడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకైతే ఇక్కడికి ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చినట్లయితే ప్రతి ప్రాంతానికి కూడా 2 నుంచి 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాల వ్యవధిలోనే బస్సులను ఇటు వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకైతే అందుబాటులో ఉంచినట్టు చెప్తా ఉన్నారు. సో దీంతో రేపే పండుగ కావడంతో అయితే కొంత రద్దీ ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం ఇటు మనం చూడవచ్చు ఇటు నిజామాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలకైతే జేబీఎస్ నుంచే చాలా ఎక్కువగా వెళ్తుంటారు. అంతేకాకుండా ఇక్కడికి మెట్రో కనెక్టివిటీ కూడా ఉండడంతో అయితే ఇటు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి జేబీఎస్ మెట్రో ద్వారా చేరుకొని మెట్రో దిగిన అనంతరం కూడా ఇక్కడ బస్సులు ఎక్కే విధంగా అయితే ఇటు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. బస్టాండ్లో ఎక్కడ చూసినా కూడా మనకు పబ్లిక్తో క్రౌడ్ మాత్రం కనిపిస్తుంది చూడవచ్చు. ఎందుకంటే ఇటు పండుగ సందర్భంగా ముఖ్యంగా ఇది మహిళలందరూ కూడా ఇటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయమైనటువంటి బతుకమ్మ పండుగ వేడుక కావడంతో అయితే రేపు చివరి రోజుగా జరుపుకోబోతున్నటువంటి సద్దుల బతుకమ్మ పండుగలో పాల్గొనేందుకైతే అత్యధికంగా ఈరోజు హైదరాబాద్ నుంచి వారి గమ్యస్థానాలకు వెళ్తున్నారు. ఈ సందర్భంలో ఇటు పట్నం నుంచి పల్లెలకు వెళ్ళేటువంటి ప్రజల రద్దీతో బస్టాండ్లన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం ఉన్నటువంటి జేబీఎస్ బస్టాండ్ వద్ద అయితే ఒకసారి చూడవచ్చు. జనాలంతా కూడా ఇటు బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చిన ప్రతి బస్సును కూడా వెంటనే క్షణాలలో ఇటు నింపడం, అంతేకాకుండా బస్సుకు సరిపడా పబ్లిక్ ఎక్కిన అనంతరం అయితే వెంటనే బస్సులను మూవ్ చేస్తున్నటువంటి పరిస్థితులను కూడా చూస్తున్నాం. ఇటు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇటు పల్లె వెలుగు బస్సులతో పాటు అదేవిధంగా ఏసీ, లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సులన్నింటినీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అంతేకాకుండా ఇటు వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రజలకు ముఖ్యంగా మహిళలకైతే ఇటు మహాలక్ష్మి స్కీమ్ను కూడా అందుబాటులో ఉంచుతూనే ఇటు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే టీజీఎస్ఆర్టీసీ కూడా 7,754 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి అయితే ఇటు ప్రజలందరికీ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో రేపటి నుంచి పండుగ కావడంతో మరొక 3 రోజులు దసరా పండుగ కూడా ఉండడంతో అయితే ప్రజలందరూ కూడా వారి
గమ్యస్థానాలకు చేరుకునేందుకైతే అత్యధికంగా ఇటు బస్ స్టాప్ల వద్దకు రద్దీ క్రమక్రమంగా పెరుగుతుందని చెప్పవచ్చు. దీంతో ఇటుకు వచ్చేటువంటి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి అన్ని శాఖలు అన్ని స్థాయిలో అధికారులు, ఎందుకంటే డిపో మేజర్ నుంచి అదేవిధంగా ఆర్ఎం స్థాయి అధికారులందరూ కూడా అందుబాటులో ఉండి వచ్చినటువంటి ప్రజలకైతే వారు వెళ్లాల్సినటువంటి గమ్యస్థానాలకు సంబంధించినటువంటి అన్ని రకాల వివరాలను తెలియజేయడంతో పాటు అంతేకాకుండా వారు వెళ్లేందుకు అనుగుణంగా వారి స్థాయిని బట్టి ఇటు ప్రైవేటు బస్సులకు సంబంధించి మనం చూడవచ్చు. ఇప్పటికే ఇటు ప్రభుత్వం రిజర్వేషన్ బస్సులను కూడా ఏర్పాటు చేసింది కాబట్టి వారి అవసరాన్ని బట్టి రిజర్వేషన్ బస్సుల లేదంటే అదనపు బస్సులను కూడా ఇటు రంగంలోకి దింపైతే వారి ప్రయాణాలు కొనసాగే విధంగా అయితే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి జేబీఎస్ బస్టాండ్ వద్ద కొనసాగుతుంది. స్రవంతి.